సమస్య దేవుడు లేకపోతే వచ్చేది కాదు, కానీ దేవుడు సమస్యను వాడుతాడు. యోసేపు యొక్క జీవితంలో ఆ యొక్క సమస్యను వాడే యోసేపును ఆ యొక్క ఐగుప్తుకు ప్రధానమంత్రిగా మార్చాడు. దానియేలు జీవితంలో ఆ యొక్క సింహపు బోనును వాడే ఆ యొక్క రాజ్యంలో రాజ్య సువార్తను ప్రకటింపజేశాడు. దేవుడు నీ జీవితంలో ఒక సమస్యని తెచ్చాడంటే దాని అర్థము దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడని. నీవు ఆధారపడాల్సింది దేవుని మీద కానీ నీ యొక్క ఉద్యోగం మీద కాదు. దేవుడు మీ యొక్క జీవితంలో ఒక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క సంక్షోభాన్ని వాడి గొప్ప మార్గాన్ని నేను సృష్టించబోతున్నానని చెప్పి దేవుడు మీకు సెలవిస్తున్నాడు. ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితిలోనే, ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితిలోనే దేవుడు నీ యొక్క క్యారెక్టర్ని చూస్తూ ఉంటున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు మనము చూడబోయేటువంటి అంశం పేరేంటంటే కదలనిది. అందరూ చెప్పండి, కదలనిది. నీ చుట్టూ అన్నీ కదులుతున్నప్పుడు కదలనిది ఏమైనా ఉంది అంటే అది విశ్వాసం మాత్రమే. కదలనిది ఏమైనా ఉంది అంటే అది విశ్వాసం మాత్రమే. మనము బైబిల్ గ్రంథం తెరవక ముందు, మనము ఈ యొక్క వచనాలు చదవక ముందు, ఐ వాంట్ టు స్పీక్ డైరెక్ట్లీ టు యువర్ హార్ట్. ఐ వాంట్ టు స్పీక్ టు యూ దిస్ మార్నింగ్. ఏంటదంటే మన యొక్క ఈ యొక్క జీవితంలో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ఎస్పెషల్లీ ఈ యొక్క సీజన్ అంతా కూడా ఎలా ఉందంటే ప్రతిదీ కూడా చాలా వేగవంతంగా, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ అంత ఫాస్ట్గా మూవ్ అయినా సరే ఏది కూడా స్థిరంగా అనిపించట్లేదు, ఏది కూడా సెక్యూర్గా ఉన్నట్టు అనిపించట్లేదు, ఏది కూడా శాశ్వతంగా నిలబడుతుంది అని అనిపించట్లేదు. ప్రతిదీ కూడా టెంపరీగానే ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. మన యొక్క ఉద్యోగాలు అవ్వచ్చు, మన యొక్క ఉద్యోగాల నుండి మనము కలిగి ఉండేటువంటి దానికన్నా ఇంకా ఎక్కువగా కోరుతూ ఉంటున్నారు. ఏమని చెప్తూ ఉంటారంటే కొత్త కోర్సులు నేర్చుకోమని, కొత్త స్కిల్స్ నేర్చుకోమని, ఇంకా కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి అని చెప్పి మన పైన ఒత్తిడి చేస్తూ ఉంటారు. మన యొక్క శాలరీసు కన్నా మన యొక్క ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, చాలా వేగవంతంగా పెరిగిపోతూ ఉంటాయి. మన శాలరీస్ ఏమో ఏదో టర్టిల్ లాగా, టాటాయిస్ లాగా నడుస్తూ ఉంటే మన ఖర్చులు మాత్రం బైక్ వేసుకొని చాలా వేగవంతంగా పరిగెడతా ఉంటుంది. ఈ యొక్క యవనస్తులందరూ కూడా వారి యొక్క భవిష్యత్తు గురించి చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఏం కోర్స్ తీసుకోవాలి, ఏం చదువులు చదవాలి, లేకపోతే నేను ఎలాంటి భవిష్యత్తు నేను ఎంచుకోవాలి అనేటువంటి యాంగ్షియస్నెస్లో అనేక మంది యవనస్తులు ఉంటున్నారు. పేరెంట్స్ని చూసినట్లయితే తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల పట్ల చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా సరే, బయటికి అంత నెమ్మదిగా ఉన్నా సరే, లోపల మాత్రము సైలెంట్గా వారి యొక్క పిల్లల భవిష్యత్తు గురించి వర్రీ అవుతూ ఉంటున్నారు. ఈవెన్ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా 1 మంత్లో వారి యొక్క బ్యాడ్ మంత్ రావచ్చు అనేటువంటి ఒక ఆందోళన, ఒక చింతలో జీవిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క హైటెక్ సిటీలో మనం జీవిస్తూ ఉంటున్నాము, కానీ ఈ యొక్క అద్దాల ఆఫీసెస్లో మనం బ్రతుకుతూ ఉంటున్నప్పటికీ మన యొక్క హృదయంలో నిశ్శబ్దమైనటువంటి ఒక ప్రశ్న మన యొక్క హృదయాల మ్రోగుతూ ఉంటుంది. అదేంటంటే, నా జీవితము స్థిరంగా ఉందా? ఈ యొక్క అద్దాల మేడలో జీవిస్తూ ఉంటున్నాము, ఏఐ అనేటువంటి టెక్నాలజీ వాడుతూ ఉంటున్నాము, ఇన్నోవేషన్స్ వాడుతూ ఉంటున్నాము, కానీ మన యొక్క హృదయాల్లో ఒక ప్రశ్న నెమ్మదిగా మ్రోగుతూనే ఉంటుంది. అది ఏంటి అంటే, నా జీవితము స్థిరంగా ఉందా? ఈజ్ మై లైఫ్ స్టేబుల్ అనేటువంటి ప్రశ్న మన హృదయంలో మ్రోగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రశ్న రావడానికి కారణం ఏంటంటే మనకు విశ్వాసం లేక కాదు, కానీ మనము నిజంలో బ్రతుకుతున్నాము కనుక. వి లివ్ ఇన్ రియాలిటీ. అందుకే ఈరోజు నా యొక్క వర్తమానము ఈ యొక్క రియాలిటీని తిరస్కరించడము, డినై చేయడం కాదు, కానీ ఈ యొక్క రియాలిటీని మీకు చూపించేటువంటి వర్తమానము. ఈ యొక్క వర్తమానం యొక్క అంశం పేరు నేనేం పెట్టానంటే, నిజ జీవితంలో విశ్వాసము ఎలా పనిచేస్తుంది. నిజ జీవితంలో విశ్వాసము ఎలా పనిచేస్తుంది. దీనికి మనం చూడబోయేటువంటి స్క్రిప్చర్ వాక్యము ఎక్కడి నుండి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26 నుండి 28 వచనాల వరకు. ఈ 3 వచనాల నుండి మనము ఈ యొక్క వర్తమానం యొక్క ఫౌండేషనల్ స్క్రిప్చర్ని మనము చూడబోతున్నాం. ఇలా రాయబడింది 26వ వచనంలో. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఒక్కసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా
కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింపచేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నవి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. మనం ఏం పొందుతున్నామండి? నిశ్చలమైన రాజ్యం. అంటే ఈ యొక్క చంచలించుతున్నటువంటి ఈ యొక్క అన్స్టేబుల్గా ఉండేటువంటి యొక్క ప్రపంచంలో దేవుడు ఏమిద్దాం అనుకుంటున్నాడంటే నిశ్చలమైన రాజ్యంను పొంది దైవ కృప కలిగి ఉందుము. అందరూ చెప్పండి, నేను దేవుని కృప కలిగి ఉంటున్నాను. మనం ఏం పొందుకుంటున్నామంటే నిశ్చలమైనటువంటి రాజ్యమును పొందుకుంటున్నాము. హల్లెలూయా. ఏ రాజ్యం అండి? నిశ్చలమైనటువంటి రాజ్యం. కింగ్డమ్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్. నిత్యము ఉండేటువంటి రాజ్యము. కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దీన్ని ఒక సమ్లో పెట్టాలంటే ఈ యొక్క 3 వచనాల్ని ఒక్క వచనంలో పెట్టాలంటే భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క కదులుతున్నటువంటి యొక్క ప్రపంచంలో మీకు తెలుసో లేదో, మీరు చాలామంది ఏమనుకుంటామంటే మనం సూర్యుడు చుట్టూ తిరుగుతున్నామని. ఎస్, దట్ ఈస్ 100% రైట్. కానీ మీకు ఒక విషయం తెలుసా? సూర్యుడు కూడా ఈ యొక్క యూనివర్స్లో ప్రయాణం అవుతూ ఉంటున్నాడని. వీఆర్ ట్రావెలింగ్ అట్ lakhs and lakhs of kilometers per hour. ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటండి, సూర్యుడు కూడా ప్రయాణం చేస్తాడు. అవును, సూర్యుడు కూడా ఎక్కడికో వెళ్తున్నాడో మనకు తెలియదు. మన ప్లానటేరియం అంతా కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ప్రయాణమై వెళ్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట మనం చూసినట్లయితే దేవుడు మనకి కదలని జీవితాన్ని వాగ్దానము చేయలేదు. కానీ ఏం వాగ్దానం చేశాడో తెలుసా? కదలని అనగా నిశ్చలమైన రాజ్యమును వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుడు మనకి నిశ్చలమైనటువంటి రాజ్యం అంటే నీ యొక్క జీవితం కదలకుండా ఉండదు అని చెప్పట్లేదు. నీ యొక్క జీవితము నిశ్చలంగా ఉండకుండా ఉండదని. వాట్ హీస్ ప్రామిసింగ్ ఇస్ అ కింగ్డమ్ విచ్ కెనాట్ బి షేకెన్. కదలనేటువంటి ఒక రాజ్యాన్ని ఆయన మనకి వాగ్దానం చేశాడు. అందుకే మొట్టమొదటి పాయింట్ నేను మీకు నేర్పించాలనుకుంటుంది ఏంటంటే మనము ఉన్న కాలము దేవునికి తెలియనిది కాదు. మనము ఉన్న సమయము దేవునికి తెలియనిది కాదు. అనేక మంది అనుకుంటా ఉంటారు, ఎందుకండి పాస్టర్ గారు నా జీవితంలో ఇలా అవుతుంది, ఈ సమయంలో ఎందుకు నేను ఇంత కష్టపడిన తర్వాత కూడా ఎందుకు ఈ యొక్క ప్రతిఫలం నాకు వచ్చింది, నేను ఇంకా అంతా అయ్యింది ఇంకా సెటిల్ అయ్యింది అని అనుకున్న సమయంలో ఎందుకు ఇలాంటి విపత్తు వచ్చింది నా జీవితంలో, నేను ఇంటర్వ్యూ ఇచ్చాను పాస్ అయ్యానని చెప్పారు, నాకు జాబ్ ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేస్తానని చెప్పారు, కానీ ఇలాంటి సమయంలో ఎందుకు విత్హోల్డ్ చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు మన యొక్క మదిలో తిరుగుతూ ఉంటాయి. నా ప్రియ సంగమా, నేను చెప్పేటువంటి మాట ఏంటంటే దేవుడు స్పందించడు, దేవుడు ఏలుబడి చేస్తాడు. ఆమేన్. దేవుడు స్పందించడు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు స్పందిస్తాడని. నో, గాడ్ డజంట్ రియాక్ట్, గాడ్ రెయిన్స్. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఏలుబడి చేస్తాడు. అందుకే కదా ఆయన దేవుడు అయ్యాడు. స్పందిస్తే దేవుడు ఎలాగండి, ఆయన ఏలుబడి చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే అది శాసనం కింద మారుతుంది. దాట్ ఈజ్ మై గాడ్, ద కింగ్ ఆఫ్ కింగ్స్. హల్లెలూయా. యా, ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ప్లేస్ ఫర్ యూ టు క్లాప్. మనం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దాని అర్థం ఏంటంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ప్రతి దానికి నీ యొక్క ఓటమికి ఒక సమయం ఉంది, నీ యొక్క గెలుపుకు ఒక సమయం ఉంది. మరి పాస్టర్ గారు గెలుపు బాగానే ఉంది కానీ ఓటమి ఎందుకండి? ఓటమి ఎందుకు అంటే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక నాయకులు, అనేక వీరులు వారు కూడా వారి యొక్క జీవితంలో ఓటమిని ఎదుర్కొన్నారు. ఉదాహరణకి యోసేపు గుంటలో పడతానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు.
ఆయన ఏమైనా ప్లాన్ చేశాడా? ఒకనొక సమయంలో నా అన్నలో నన్ను గుంటలో పడేస్తారని చెప్పి ప్లాన్ చేయలేదు. బట్ హీ ఫెల్ డౌన్ ఇన్ దట్ పిట్. అదే రీతిగా డానియల్ కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క లయన్స్ డెన్ని, ఆ యొక్క సింహపు బోనును ఆయన ఎన్నుకోలేదు. హీ నెవర్ థాట్ దట్ ద లయన్స్ డెన్ వుడ్ బీ హిజ్ లైఫ్. కానీ ఆయన అనుకోకుండా ఆ యొక్క సింహపు బోన్లో ఆయన పడ్డాడు. అదే రీతిగా ఎస్తేరు కూడా, సహోదరులందరూ జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎస్తేరు కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క రాజ్యంలో సంక్షోభం వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ యొక్క రాజ్యంలో తనే వెలివేయబడేటువంటి సమయము వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇట్ హ్యాపెండ్. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆ యొక్క పరిస్థితుల్ని ఎందుకు అలౌ చేస్తాడు అనేటువంటి ప్రశ్న మన మదిలో ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆ యొక్క విధిని నిర్ధారించడానికి సమస్యను ఆయన వాడుతాడు. దేవుడు మన యొక్క మార్గాన్ని సరళము చేయడానికి దేవుడు ఆ యొక్క సంశయాన్ని వాడతాడు, లేకపోతే సమస్యను వాడతాడు. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యు ఇస్, సమస్య దేవుడు లేకపోతే వచ్చేది కాదు. సమస్య దేవుడు లేకపోతే వచ్చేది కాదు, కానీ దేవుడు సమస్యను వాడుతాడు. ఆమేన్. దేవుడు సమస్యను వాడుతాడు. యోసేపు యొక్క జీవితంలో ఆ యొక్క సమస్యను వాడే యోసేపును ఆ యొక్క ఐగుప్తుకు ప్రధానమంత్రిగా మార్చాడు. దానియేలు జీవితంలో ఆ యొక్క సింహపు బోనును వాడే ఆ యొక్క రాజ్యంలో రాజ్య సువార్తను ప్రకటింపజేశాడు. దేవుడు ఎస్తేరు యొక్క జీవితంలో ఆ యొక్క సమస్యను వాడే ఆ యొక్క సమస్యలో నుండి ఉన్నతమైనటువంటి ఫలభరితాన్ని ఎస్తేరు యొక్క జీవితంలోకి తేగలిగాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో ఒక సమస్యని తెచ్చాడంటే దాని అర్థము దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడని. God is going to do great things in your life. రెండో మాట నేను నేర్పాలనుకుంటున్నానంటే, భయము ఆత్మీయ వైఫల్యము కాదు, అది సహజమైన స్పందన. భయము అనేక సార్లు మనము భయం వల్ల మనం భయపడుతున్నామని చెప్పడానికి కూడా భయపడతా ఉంటాం. ఎందుకంటే అమ్మో ఇప్పుడు నేను భయపడుతున్నానంటే నేను దేవునికి పాపం చేస్తున్నానేమో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నానేమో. ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట భయం ఉండదని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. కానీ దాని అర్థం ఏంటంటే, కొంతమంది విశ్వాసులు భయపడినా ఒక నేరంగా భావిస్తూ ఉంటారు. దట్స్ అదొక పెద్ద నేరంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను మీకు ఈరోజు మిమ్మల్ని స్వతంత్రులు చేద్దాం అనుకుంటున్నాను. ఏ మాటతో అంటే, భయపడుతున్నావంటే నువ్వు ఒక మనిషివి అని అర్థం. ఆమేన్. ఏ మనిషివి? దేవుడు తయారు చేసినటువంటి మనిషి అని అర్థం. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, భయము సహజము. అందరూ చెప్పండి, భయము సహజము. హల్లెలూయా. భయము సహజము. ఫియర్ ఈజ్ న్యాచురల్. సో నేను భయపడుతున్నానంటే దాని అర్థము నేను ఏదో తప్పు చేస్తున్నానని కాదు. ఉదాహరణకి దావీదు, రాజైనటువంటి దావీదు ఏం మాట రాశాడు తెలుసా? కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాస్తున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. అంటే దాని అర్థము నాకు భయము సంభవించినప్పుడు అనలేదు. ఏమన్నాడు? నాకు భయము సంభవించు దినమున. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా జీవితంలో భయము అనేటువంటిది వస్తుంది. దాని అర్థము నేను భయపడతానని కాదు, నాకు భయం వచ్చినప్పుడు నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్తాను. హల్లెలూయా. నాకు భయం వచ్చినప్పుడు నేను దేవుని ఆశ్రయిస్తూ ఉంటాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము అనగా భయము లేదని నటించడం కాదు. విశ్వాసం ఉందంటే భయము లేదని నటించడం కాదు. విశ్వాసము అనగా భయపడినా నేను దేవుని యందు నమ్మిక ఉంచుతున్నానని దాని అర్థము. హల్లెలూయా. ఏంటది? నేను భయపడినా దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెయిత్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఫెయిత్. కాబట్టి ఈ యొక్క భయం మనకి ఎలా కనబడతా ఉంటుంది? ఈ భయం ఎలా కనబడతా ఉంటుందంటే, రాత్రిపూట అతిగా ఆలోచిస్తూ ఉంటాం. రాత్రిపూట నిద్ర పట్టక మనం వేరు వేరు కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. ఏంటది? మనకి నిద్ర ఎందుకు పట్టట్లేదో తెలుసా? భయం వలన. దాని నుండి డిస్ట్రాక్ట్ అవ్వడానికి నీ ఫోన్ నుండి స్క్రోల్ చేస్తున్నావు, ఆ యొక్క ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నావు. ఎందుకు అదంటే యూ వాంట్ టు డైవర్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ ఫియర్. నిశ్శబ్దంగా పడుకోలేనటువంటి, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ యాక్చువల్లీ స్లెప్ట్ సైలెంట్? ఏ శబ్దం లేకుండా, ఏమీ చూడకుండా నువ్వు నిశ్శబ్దతలో
ఎప్పుడు పడుకున్నావు? దాని అర్థం ఏంటంటే నువ్వు పడుకోలేకపోతున్నావు అంటే దాని అర్థము నువ్వు భయపడుతున్నావని. యు ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని నువ్వు పదే పదే చెక్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉదయం చెక్ చేస్తూ ఉంటారు, ప్రతి ఉదయం లెగిసిన వెంటనే ఎంత ఉంది నా బ్యాంక్ బ్యాలెన్స్ అని. ఎందుకు చెక్ చేస్తూ ఉంటావో తెలుసా? బికాజ్ యు ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో నీవు భయపడుతూ ఉంటున్నావని. కొంతమంది ఏమైనా ఈమెయిల్ వస్తే, వారి ఆఫీస్ ఈమెయిల్ ఏమైనా వస్తే భయపడుతూ ఉంటారు. ఎందుకు? అది హెచ్ఆర్ నుండి ఏమైనా వచ్చిందేమో, లేకపోతే హెచ్ఆర్ నుండి కాల్ వస్తే భయపడుతూ ఉంటారు. ఒకసారి నా ఆఫీస్కి వచ్చి కలువు అంటే వెంటనే భయపడుతూ ఉంటారు. దే థింక్ దట్స్ ద లాస్ట్ కాల్ దట్ దే మైట్ అటెండ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే దేవుడు మన యొక్క జీవితంలో భయం పెట్టాడు. భయము సహజంగా పెట్టాడండి. దాని అర్థం ఏంటంటే దేవుడు మనం భయంను చూచి మనల్ని కించపరచాలనుకోవట్లేదు. దేవుడు మన యొక్క భయంను చూచి మనల్ని సిగ్గుపరచాలనుకోవట్లేదు. రాదర్ మనం భయపడినప్పుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఆమేన్. చాలామంది భయపడినప్పుడు ఆయన నుండి దూరంగా వెళ్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, భయపడినప్పుడు దూరంగా వెళ్ళొద్దు, ఆయనను ఆశ్రయించి అంటున్నాడు. దావీదు రాసింది అదే. ఏమంటే రాశాడు? మళ్ళీ చదువుదామా? కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించును. దాని అర్థం ఏంటంటే భయపడడం సహజమే, కానీ భయపడినప్పుడు ఏం చేయాలి? నువ్వు పారిపోవద్దు, భయపడినప్పుడు దూరంగా వెళ్ళొద్దు, భయపడినప్పుడు ఆయన సన్నిధికి ఇంకా సమీపస్తుడిగా మారాలి. దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక్కొక్కసారి భయాన్ని ఎందుకు అనుమతిస్తాడంటే నీవు ఆయన యొక్క సమీపంలో చేరడానికి. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్నమాట ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో. ఆయన చక్కటి డెసిగ్నేషన్ ఉంది, ఆయనకి మంచి స్టేబుల్ ఇన్కమ్ ఉంది, మంచి రెస్పెక్టబుల్ నేమ్ ఉంది, సొసైటీలో సమాజంలో మంచి పేరు ఉంది. ఆయనకి ఒకరోజు ఒక హెచ్ఆర్ నుండి కాల్ వచ్చింది. ఏమనంటే ఏమని చెప్పిందంటే, కాల్ చేసి ఇంకా యువర్ రోల్ హ్యాస్ బిన్ ఇంపాక్టెడ్, నీ యొక్క ఉద్యోగానికి మేము ఇంకా గ్యారంటీ ఇవ్వలేము, మీరు రిజైన్ చేసేయచ్చు అని చెప్పగానే వెంటనే అతని యొక్క మదిలో తన యొక్క గుర్తింపు పోయింది. హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిజ్ ఐడెంటిటీ. తన యొక్క గుర్తింపును ప్రశ్నించడం మొదలుపెట్టాడు. తన యొక్క విశ్వాసంని కోల్పోయాడు. తన యొక్క కాన్ఫిడెన్స్ అంతా కూడా విరిగిపోయింది. ఆయన తన యొక్క ఈఎంఐస్ గురించి ఆలోచిస్తున్నాడు. తన యొక్క ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ యొక్క సహోదరుడు ఉద్యోగం పోయిన వెంటనే తన యొక్క గుర్తింపును ప్రశ్నించాడు. తన యొక్క విశ్వాసం కోల్పోయాడు. ఈఎంఐస్ ఒక పక్కన వెయిట్ చేస్తున్నాయి. తన యొక్క ఫ్యామిలీ, కుటుంబం అంతా కూడా ఇంకొక పక్క వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి ఆయన ప్రార్థన చేశాడు. ఏమనంటే, దేవా, నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక పక్క హౌసింగ్ లోన్ కడుతున్నాను, నేను ఇంకొక పక్క కుటుంబ బాధ్యతలు మోస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నౌ అనగానే వెంటనే ఆ యొక్క ప్రార్థనకు జవాబు రాలేదు. వారాలు గడిచాయి. వీక్స్ ఆఫ్ సైలెన్స్, తృణీకరణ మీద తృణీకరణ, రిజెక్షన్ ఆఫ్టర్ రిజెక్షన్. ఇంటర్వ్యూస్లో ఒక్క డౌట్ తర్వాత ఇంకొక డౌటు, సందేహాలు రావడం మొదలుపెట్టాయి. కానీ ఈయన చేసిన పని ఏంటంటే ప్రతి ఉదయం లేచి ఆయన భయాందోళన పడే ముందు ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఉదయాన్నే మంచం మీద నుంచి లేవంగానే ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. నెలలు గడిచింది. 2-3 నెలల తర్వాత ఏమైందో తెలుసా? ఆయనకి ఉద్యోగం వచ్చింది. ఎలాంటి ఉద్యోగం వచ్చిందో తెలుసా? అ బెటర్ ప్యాకేజ్, అ బెటర్ రోల్, అ బెటర్ పొజిషన్, ఇంకొకటి అన్నిటికన్నా శ్రేష్టము, అ బెటర్ ఫెయిత్. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఏదైతే స్థిరమని భావించానో దానిని దేవుడు తొలగించాడు. దేవుడే స్థిరమని మరలా తిరిగి నాకు జ్ఞాపకం చేశాడని ఆయన లోతైనటువంటి విశ్వాసముతో ఆయన ఆ యొక్క సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఏదైతే నువ్వు స్థిరము అని చెప్పి అనుకుంటా ఉంటావో, ఏదైతే ఇది నాకు శాశ్వతం అని చెప్పి అనుకుంటా ఉంటావో, దేవుడు దాన్ని తొలగిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీవు ఆధారపడాల్సింది దేవుని మీద కానీ నీ యొక్క జీతం మీద కాదు.
నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద కానీ నీ యొక్క ఉద్యోగం మీద కాదు. అందుకే ఇటువంటి ఉడిదుడుకులు ఉంటున్నాయనే మనము మన యొక్క చర్చ్లో ఒక మంచి ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశాం. ఏంటది? బైబిల్ బేస్డ్ బిజినెస్ నెట్వర్క్. ఈ యొక్క నెట్వర్క్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఈ యొక్క నెట్వర్క్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏంటో తెలుసా ఇది? ఇట్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కమ్ టుగెదర్. అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ నుండి వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, కార్పెంటర్ అవ్వచ్చు, ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు. హీ క్యాన్ బి అ వర్కింగ్ ప్రొఫెషనల్ అండ్ హీ కెన్ జాయిన్ దిస్ నెట్వర్క్. దీనివల్ల ఏమవుతుందో తెలుసండి, మనము అవకాశాలు కావలసినటువంటి వారికి అవకాశాలు ఇవ్వచ్చు. ఉదాహరణకి మన యొక్క చర్చ్లో ఇంకొక ఇనిషియేటివ్ కూడా ఉంది. అదేంటంటే, బయట బోర్డు మీద మీరు జాగ్రత్త గమనించినట్లయితే జాబ్స్ పెట్టబడి ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆ జాబ్స్ ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా? మీ నుండే. ఎవరెవరైతే వేరే వేరే కంపెనీస్లో పనిచేస్తున్నారో, మీరు మీ యొక్క కంపెనీలో కానీ ఒకవేళ వేకెన్సీ ఉన్నట్లయితే బయట ఒక సిస్టర్ కూర్చుంటారు టేబుల్ మీద. ఆ సిస్టర్కి కానీ, సిస్టర్ మా కంపెనీలో ఈ వేకెన్సీస్ ఉన్నాయి అని మీరు ఆమెకు తెలియపరిస్తే మీ డీటెయిల్స్ తీసుకొని బోర్డు మీద మెన్షన్ చేస్తారు. ఎందుకు? ఇంకొక తోటి విశ్వాసికి మీరు ఉపయోగపడడానికి. హల్లెలూయా. యూనో, అట్టి రీతిగా మనం సంఘంలో ఒకరికి ఒకరు సహాయపడుతూ వెళ్ళాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, 3వ పాయింట్ నేను ఏం నేర్పిద్దాం అనుకుంటున్నానంటే, ఆ యొక్క సాక్ష్యం నుండే. ఏంటి ఆ యొక్క సాక్ష్యం నుండి? ఈ యొక్క ఐటీ ప్రొఫెషనల్, ఈ యొక్క విశ్వాసి ఏం తెలుసుకున్నాడంటే, నా యొక్క ఉద్యోగం శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతము. అందుకే 3వ పాయింట్ ఏం పెట్టానంటే, ప్రతి ఒక్క మాధ్యమము దేవుడు మాత్రమే మన మూలము. ప్రతి ఒక్కటి మాధ్యమము మాత్రమే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ అ ఛానల్. గాడ్ ఈజ్ ద ఓన్లీ ఫౌండేషన్ దట్ వీ హ్యావ్. హల్లెలూయా. దేవుడు మాత్రమే ఒక పునాదిగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. ఆమెన్. హల్లెలూయా. ఏంటి ఈ యొక్క మాటకు అర్థము? ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే, మనం మోడర్న్ డే ట్రాన్స్లేషన్ చేసాను దీనికి. ఎలా చేశానంటే, కొందరు జీతమును బట్టి, కొందరు సేవింగ్స్ను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. హల్లెలూయా. ఈ యొక్క లోకము నమ్మేది ఏంటంటే మంచి ఉద్యోగం ఉందా, ఈ లోకము నమ్మేది ఏంటంటే మంచి స్థాయి ఉందా అని. కానీ ఒక విశ్వాసిగా మనం నమ్మేదేంటి? యెహోవా నామమును. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆ యొక్క నామాన్ని కనపరుద్దాము. ఆ యొక్క నామము బలమైనటువంటి నామము, ఆ యొక్క నామము బలమైనటువంటి దుర్గము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఉద్యోగము ఒక మాధ్యము మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ అ ఛానల్. నీ యొక్క సేవింగ్స్ ఒక ఛానల్ మాత్రమే. నీ యొక్క కనెక్షన్స్ ఒక ఛానల్ మాత్రమే. ఛానల్స్ మారుతూ ఉంటాయి, సోర్స్ మాత్రము మారదు. ఆమెన్. అనేక సార్లు మనము ఆ యొక్క ఛానల్సే సోర్స్ అనుకుంటా ఉంటాం. దట్ ఈస్ ద మిస్టేక్ దట్ వి డూ. ఆల్రైట్. సో ఈ యొక్క మాటలో నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత, అందరూ చెప్పండి, ప్రతి అవసరమును తీర్చును. ఆమె. ప్రతి అవసరమును తీర్చును అనేటువంటి మాటను చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, నీకు కావలసిన ప్రతిదీ నీకు ఇస్తాను అని అనలే. ఎగ్జాక్ట్లీ. నీకు కావలసినదంతా ఇస్తాను అనలేదు. నీకు ఏదైతే అవసరమో అది ఇస్తానన్నాడు. హల్లెలూయా. నీకు ఏదైతే అవసరమో అది ఇస్తానన్నాడు. అందుకే మనము మన యొక్క ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనలో కూడా మనం చూస్తే ఏమని ఉంటుంది? పరలోకమందు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం అంటే ఏంటి? ఈరోజు కావాల్సింది ఈరోజు, రేపుడికి కావాల్సింది రేపు, ఎల్లుండికి కావాల్సింది. ఎందుకో తెలుసా? ఏమవుతుందో తెలుసా? మనం ఎలాగ అనుకుంటాం? బల్క్ ప్యాకేజ్ అనమాట.
మన ఐటీ కంపెనీ లాగా దేవా నాకు సంవత్సరానికి ఎంత ఇస్తావో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఏమంటాడు తెలుసా? అరే బుద్ధిహీనుడా, నీకు సంవత్సరం కన్నా ఎక్కువ కావాల్సింది ఇస్తానంటాడు. అదేంటి అనుదినం ఇస్తానంటున్నావు కదా? అనుదినం అంటే ఈరోజు కావాల్సింది ఈరోజు, రేపటికి కావాల్సింది రేపని. ఏమంటే ఎప్పుడైనా మీ ఖర్చులు రోజు ఒకేలాగా ఉన్నాయా? ఉండవు. నాకైతే ఒకరోజు రూపాయి కూడా ఖర్చు పెట్టను, ఇంకో రోజు 10,000 ఖర్చు పెడతాను. మొన్నటికి మొన్న మన చర్చికి స్పీకర్లు కొన్నాం, 3 స్పీకర్లు, 2,64,000 ఖర్చు పెట్టాము. బాగుందా? ఏ రోజుకి కావాల్సింది అర్థమైంది. ఇప్పుడు ఏమర్థమైంది? ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు. అందుకే మన్నా వచ్చినప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజే ఇచ్చాడు దేవుడు. చప్పటి కూడా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. చాలాసార్లు మనము సేవింగ్స్ అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, వద్దు నాయనా, బకెట్లో పెట్టి దాచుకుని రేపు తినొద్దు అంటున్నాడు. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజుకి కావాల్సింది, రేపుకి కావాల్సింది, ఎల్లుండికి కావాల్సింది. మనము ఏం ఆలోచిస్తున్నాము? అరే ఎల్లుండికి లేదే. దేవుడు అంటున్నాడు ఈరోజుకి ఉంది కదా అంటున్నాడు. హల్లెలూయా. ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ యు ఇస్, దేవుడు మన యొక్క ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాని అర్థము ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఒక యంగ్ కపుల్ మన యొక్క సంఘం నుండి ఉన్నారనమాట. ఈ యొక్క యంగ్ కపుల్ ఏమని చెప్పారంటే, వారు చక్కగా వివాహమైన తర్వాత వారు క్రొత్తగా ఈ యొక్క వివాహ జీవితం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక నెల ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసరికి కట్టాల్సింది ఏంటి? రెంట్. కొనాల్సింది ఏంటి? గ్రాసరీస్. ఇంకా కట్టాల్సింది ఏంటి? రీఛార్జులు, ఇంటర్నెట్ బిల్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయండి పాస్టర్ గారు, కానీ బ్యాంక్ అకౌంట్లో చూస్తే 500 ఉందన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా అన్నాను. అప్పుడు వారు ఏం చెప్పారంటే, దేవా, వారు చెప్పినటువంటి మాట ఇది, దేవా నీవు మా యొక్క ప్రతి అవసరతను తీరుస్తానని చెప్పావు. మేము ఏం చేస్తామో నీవు చూసావు, కాబట్టి నీవు మమ్మల్ని చూచేవాడువయ్యా, మా యొక్క ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసేవాడువయ్యా, నీవు మమ్మల్ని పట్టించుకుంటావని మాకు తెలుసు, నీకే ఈ యొక్క సమస్యను అప్పగిస్తున్నామని చెప్పి వారు ఒక చిన్న ప్రార్థన చేశారు. వెంటనే అకస్మాత్తుగా మరుసటి రోజు ఏమైందో తెలుసండి, అనుకోనటువంటి సహాయము వారి యొక్క డోర్ని తట్టింది. అనుకోనటువంటి సహాయం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ నుండి హెల్ప్ వస్తుంది. వారే వచ్చారు, వాళ్ళని అడగను కూడా అడగలేదు. ఇంకా ఏమైంది తెలుసా? ఎప్పటి నుండో రావాల్సినటువంటి పెండింగ్ పేమెంట్ ఆ రోజే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యింది. హల్లెలూయా. ఇంకా ఏమైందో చెప్పనా? ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి ఒక అవకాశము ఆ రోజే తెరవబడింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీ యొక్క జీవితంలో ఒక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ యొక్క సంక్షోభాన్ని వాడి గొప్ప మార్గాన్ని నేను సృష్టించబోతున్నానని చెప్పి దేవుడు మీకు సెలవిస్తున్నాడు. ద పాయింట్ ఇస్, దేవుడు మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు లగ్జరీ ఇస్తాడని కాదు, నీ అవసరత తీరుస్తాడని. సేవింగ్ అకౌంట్లో ₹1,00,00,000 డిపాజిట్ చేస్తాడని కాదు, ఆ రోజుకి కావాల్సింది నీకు ఇస్తాడని. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకి ఎక్కువ మొత్తాదులో మనకి అడ్వాన్స్డ్గా ఇవ్వకపోవచ్చు, కానీ సరిపడా ఇస్తాడు. ఆమెన్. ఏమండి, ఎక్కువ ఇచ్చేస్తే ఏమవుతుందో తెలుసా? మన క్రిస్మస్ సీజన్ అంతా ఎక్కువ తినేసాను, ఏమైంది? మంచి పొట్టొచ్చింది. బాగోదు అది. హల్లెలూయా. ఏ రోజుకి ఎంత తినాలో ఇంకొంచెం బిగ్గరగా చెప్పొచ్చు అంతే. ఏ రోజుకి ఎంత పని చేయాలో ఒక అలాగే మంచి ఆతృతగా అనుకోకుండా ఫస్ట్ డే వచ్చాడు, కొంచెం పని చెప్తే దానికి 100 రెట్లు చేశాడు. ఆతృత. దానివల్ల ఏమైంది తెలుసా? మరుసటి రోజు మంచం ఎక్కాడు. అందుకే ఎప్పుడు కూడా వి నీడ్ టు స్టే బ్యాలెన్స్డ్. 4వ విషయము ఏంటంటే, విశ్వాసము ఒక్క క్షణములో కాదు, రోజు చూపే విధేయతలో కట్టబడి ఉంటుంది. విశ్వాసం చాలాసార్లు మనం ఏమనుకుంటా ఉంటామంటే, అనుకోకుండా వచ్చేస్తుంది, సంఘంలో వస్తుందని అనుకుంటా ఉంటాం. మనం విశ్వాసం అలా రాదు. విశ్వాసం మనం ప్రతిదినము చూపించేటువంటి విధేయతలో ఉంటుంది. హబక్కుకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచ్చిన మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది. అంజూరపు చెట్టు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు వేయకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను,
గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, చూడండి మాట, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను. ఆమెన్, హల్లెలూయా. మళ్ళీ మోడర్న్ డే ట్రాన్స్లేషన్ చేయమంటారా? నా సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు లేకపోయినను, నా కరెంట్ అకౌంట్లో పెండింగ్ పేమెంట్స్ రాకపోయినను, నా యొక్క ఉద్యోగ అవకాశాలు నాకు రాకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను. బిగ్గరగా చెప్పండి, కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెయిత్. అందరూ చెప్పండి, విశ్వాసము. దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెయిత్. విశ్వాసం ఏం చెప్తుందో తెలుసా? ఎన్ని ఉన్నా లేకపోయినా నేను నా దేవుణ్ణి నమ్మెదను. అనేక సార్లు మన యొక్క విశ్వాసం వేవర్ అవుతూ ఉంటుంది. అనేక సార్లు మన యొక్క నమ్మకము ఒక్కొక్కసారి ఉంటుంది, పోతుంది. దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ లివింగ్ ద లైఫ్ విచ్ గాడ్ ఈజ్ డిజైనింగ్ యూ టు. ఈ యొక్క విశ్వాసము ఎలా ఉంటుందో తెలుసండి, మనము ఆతృతగా ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్రార్థన. ఆతృతగా ఉన్నప్పుడు మనం పారిపోతూ ఉంటాం, ఆతృతగా ఉన్నప్పుడు కంగారు పడిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఆతృతగా ఉన్నప్పుడు ప్రార్థన చేయ్యా అంటున్నాడు. మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు సమగ్రత చూపించాలి. ఆమెన్. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చూపించాలండి? సమగ్రత. కొరతలో ఉన్నప్పుడు దాతృత్వం చూపించాలి. పాస్టర్ గారు, కొరతలో ఉంటే దాతృత్వం ఎలా చూపిస్తామండి? నా యొక్క జీవిత సాక్ష్యం చెప్తాను. అరౌండ్ 7 to 8 years బ్యాక్, 7 నుండి 8 సంవత్సరాల క్రితము, అప్పుడే మనం సంఘాన్ని స్టార్ట్ చేశాము. సంఘాన్ని స్టార్ట్ చేసిన 1.5 year అవుతుంది. సంఘం స్టార్ట్ చేసినటువంటి కొత్తలో చాలా ఖర్చులు ఉంటాయి, తెలియనటువంటి ఖర్చులు, తెలిసిన ఖర్చులు. ఉదాహరణకు ఒక కుర్చీ కొనాలంటే 1450 రూపాయలు పట్టింది. ఒక్క చైర్, ప్లాస్టిక్ చైర్, అది కూడా ఓకే. 1450 రూపాయలు పెట్టి ఒక కుర్చీ కొనాలంటే, 10 కుర్చీలు కొనాలంటే 14,500. ఉండేది ఎంతమంది అనుకుంటున్నారు? 3-4 సంఘంలో. అప్పుడు ఏం చేయాలి? మన జేబు నుండి పెట్టాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి దాని నుండి పెట్టాలి. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. ఎప్పుడైతే ఆ యొక్క సంఘము మొదలుపెట్టినప్పుడు ఆ పనులు చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు చాలా టైట్గా ఉండేది నాకు. కానీ అప్పటికే నేను కొంతమంది పిల్లల్ని చదివిస్తానని చెప్పి మాట ఇచ్చాను. కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నాను, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో నుండి తీసుకొని ప్రైవేట్ స్కూల్లో వేశాను. ప్రతి నెల వాళ్ళకి ఫీజులు కట్టాలి, ప్రతి 3-4 నెలలకి వాళ్ళకి ఫీజులు ఇస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను అప్పుడు రెంటెడ్ హౌస్లో ఉండేవాడిని, నా అద్దె కట్టుకోవాలి నేను. అట్ ద సేమ్ టైం మైక్ కొనాలి, స్పీకర్ కొనాలి, కుర్చీలు కొనాలి. అంటే ఇట్ వాజ్ అ వెరీ టైట్ సిచ్యువేషన్. ఒకరోజు వచ్చింది అలాగే, నేను వీళ్ళ స్కూల్ ఫీజులు నేను ఇవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం స్పీకర్స్ కొన్నాను, చాలా టైట్గా ఉండింది. అయినా సరే నేనేం చేశాను తెలుసా? ఈవెన్ దో ఇట్ వాస్ టైట్, నా యొక్క దాతృత్వాన్ని నేను ఆపలేదు. ఐ స్టిల్ కంటిన్యూడ్ షోయింగ్ ద ఫెయిత్ఫుల్నెస్ విచ్ గాడ్ హ్యాస్ షోన్ టువర్డ్స్ మీ. దేవుడు నా పట్ల ఎలాగైతే చూపించాడో అదే విశ్వసనీయతను ఈ యొక్క పిల్లల పట్ల చూపించాను. అప్పుడు ఏమైందో తెలుసా? దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తున్నటువంటి సంఘము. అనేక సార్లు మన కష్టంలో ఉన్నప్పుడు, మనకి ఇబ్బందులుగా ఉన్నప్పుడు మనము దశంభాగం ఇవ్వడంలో వెనకంజ వేస్తూ ఉంటాం, ఈ నెల పర్వాలేదులే అని. లేకపోతే ఏమైనా చారిటీ వర్క్స్ చేస్తామన్నటువంటి దాన్ని మనం వెనక్కి తీసుకుంటూ ఉంటాం, పర్వాలేదులే అని. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితిలోనే, ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితిలోనే దేవుడు నీ యొక్క క్యారెక్టర్ని చూస్తూ ఉంటున్నాడు. నీవు ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకుంటున్నావా, లేకపోతే ఇచ్చిన మాట పైనే నీవు జీవిస్తున్నావా? అనేక మంది ఈ యొక్క విశ్వాసపు జీవితంలో వారు స్త్రీలు ప్రత్యేకంగా నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. మెనీ ఉమెన్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ క్వైట్నెస్ ఇన్ దర్ హార్ట్. వారి యొక్క హృదయంలో ఆ యొక్క నిశ్శబ్దత, బయటకు బాగానే ఉంటున్నారు, బయటకు నవ్వుతానే ఉంటున్నారు, కానీ ఆ యొక్క ఎవ్వరు లేనటువంటి సమయంలో, ఆ యొక్క చీకటి సమయాలలో మీరు నిశ్శబ్దంగా నిలబడిపోతున్నారు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, మీరు నిశ్శబ్దంగా ఎవ్వరూ లేరని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ అదే నిశ్శబ్దతలో మీతో పాటు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. నీవు విలువ, దేవుని యొక్క దృష్టిలో నీవు ఎంతో అమూల్యంగా ఉన్నావు. దేవుని యొక్క దృష్టిలో నీవు ఎంతో విలువైనటువంటి స్త్రీగా ఉన్నావు. దేవుని యొక్క దృష్టిలో నీవు ఎంతో మర్యాద కలిగినటువంటి స్త్రీగా ఉన్నావు. అండ్ గాడ్ ఈజ్ లవింగ్ యూ ద వే యు ఆర్. హల్లెలూయా. అందుకే ఈ మాట మరలా తిరిగి రీఇన్ఫోర్స్ చేయడానికే మనము రెన్యూడ్ అండ్ రూటెడ్,
రెన్యూడ్ అండ్ రూటెడ్ అని ఈ ఫ్రైడే జరగబోతున్నటువంటి ఉమెన్ ఆఫ్ వర్డ్లో మనం థీమ్గా చేసాము. హల్లెలూయా. ఏంటది? రెన్యూడ్ అండ్ రూటెడ్. అందరూ చెప్పండి, రెన్యూడ్ అండ్ రూటెడ్. Okay, this is the theme that we are going to have for this Women's Day. ప్రతి ఒక్క స్త్రీ మీరు ఈ యొక్క మీటింగ్కి వచ్చినట్లయితే గొప్ప ఆశీర్వాదంతో మీరు ఎలాంటి మానసిక పరిస్థితిలో వచ్చినా సరే, ఐ బిలీవ్ గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ యూ ఆన్ దట్ నైట్. ఆ రాత్రి ఈ యొక్క శుక్రవారమున దేవుడు మిమ్మల్ని తాకాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఈ మీటింగ్ కొరకు నేను ఎప్పటి నుండో ప్రార్థిస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫ్రమ్ లాస్ట్ వీక్. దేవుడు గొప్ప కార్యాలు ఈ యొక్క మీటింగ్లో చేయాలని. ఇందాక మనం పాడినట్టు చెరసాల్లో ఉండేటువంటి వారికి, బంధకముల్లో ఉండేటువంటి వారికి విడుదల ఆ రాత్రి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు ఆ యొక్క ఫ్రైడే చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి, పురుషులందరూ కూడా ప్రార్థించండి. దేవుడు ఆ రోజున స్త్రీలందరినీ తాకేలాగన, స్త్రీలందరినీ గొప్పగా అభిషేకించేలాగన, ఇంకా ఈ యొక్క లోకములు ఉండేటువంటి స్త్రీలాగా కాదు, దేవుడి రాజ్యం యొక్క స్త్రీలాగా మన యొక్క స్త్రీలు ఉండాలని చెప్పి మనం ప్రార్థిద్దాము. 5వ పాయింట్, ఐఎమ్ కమింగ్ ఆల్మోస్ట్ టు అ కంక్లూజన్ విత్ దిస్ మెసేజ్. ఏంటదంటే, ప్రాధాన్యతలను తిరిగి సరిచేసుకోవడానికి దేవుడు నిశ్చయత లేని సమయాలను వాడుతాడు. ప్రాధాన్యతలను మనం తిరిగి సరిచేసుకోవాలి. ఒక్కొక్కసారి మన యొక్క జీవిత ప్రయాణంలో మన యొక్క ప్రాధాన్యతల్ని మనము కిందది పైది కిందది చేస్తూ ఉంటాం. వి లూజ్ ద ట్రాక్ ఆఫ్ ఇట్. మనం దాని యొక్క ట్రాక్ని కోల్పోతూ ఉంటాం. అందుకే మత్తయి సువార్త, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్స్ ఫ్రమ్ ద బైబిల్, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఇలా చెప్పబడి ఉంటుంది. ఏమనంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు, అందరూ చెప్పండి, అప్పుడు ఎప్పుడు అంటున్నారు, ఎప్పుడు రాజ్యమును నీతిని, అందరూ చెప్పండి, మొదట అనగా ఏంటి? ప్రయారిటీ, ప్రాధాన్యత. హల్లెలూయా. ఇందాక నేను చెప్పినటువంటి బ్రదరు ఏం చేశాడు? ఆయన యొక్క జీవితము ప్రతిరోజు, జీవితంలో ఎప్పుడైతే ఆయన ఒడిదొడుకు వచ్చిందో, ప్రతిరోజు ఉదయం లేవంగానే ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క దినం ప్రారంభించక ముందు ఆయన ప్రార్థనలో ఉండేవాడు. హీ మేడ్ దాట్ హిస్ ప్రయారిటీ. ఆయనకు ఉద్యోగం ఊడిపోయినప్పుడు దేవుడు చెప్తా అవకాశం ఇస్తున్నాడు, మరలా నీ యొక్క ప్రాధాన్యతని సరి చేసుకోవని. నా ప్రియ సహోదరు, అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఏమొస్తాయంట? మీకు కావాల్సినటువంటి ఫుడ్ వస్తుందట, మీకు కావాల్సినటువంటి కార్ వస్తుందంట, మీకు కావాల్సినటువంటి ఇల్లు వస్తుందంట, మీకు కావాల్సినటువంటి బట్టలు వస్తాయంట, మీకు కావాల్సినటువంటి కనెక్షన్స్ వస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? అందరూ చెప్పండి, మొదట. దేవుని రాజ్యాన్ని వెతికితే మనం మొదట ఏం వెతుకుతున్నాము? దేవుడు యొక్క విపత్తును ఎందుకు ప్రవేశింపబెడతాడంటే, గాడ్ వాంట్స్ టు టెస్ట్ యూ, గాడ్ వాంట్స్ యూ టు రీఅలైన్ యువర్ ప్రయారిటీస్. కొన్నిసార్లు ఈ యొక్క అలజడి వచ్చినప్పుడు, మనల్ని కుదిపేసేటువంటి సంగతులు వచ్చినప్పుడు, దేవుడు దేనికోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడంటే, ఎవరిపైన నువ్వు ఆధారపడుతున్నావు? ఆన్ హూమ్ ఆర్ యు డిపెండింగ్? దేని నువ్వు వెతుకుతున్నావు? వాట్ ఆర్ యు సర్చింగ్ ఫార్? వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? నిజంగా ముఖ్యమైనటువంటిది ఏంటి నీ జీవితంలో? నువ్వు దేనికి విలువిస్తున్నావు? 6వ పాయింట్, ద లాస్ట్ వన్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా టు అ కంక్లూజన్. ఏంటిదంటే, ఆందోళన చెందుతున్న దేశంలో సంఘము సమాధానకరంగా ఉండాలి. ఆందోళన చెందుతున్నటువంటి దేశంలో సంఘము, కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే, లోకాన్నే సంఘానికి తీసుకొస్తూ ఉంటున్నాం, లోకాచారాలని సంఘంలోకి తీసుకొస్తూ ఉంటున్నాం. లోకములో ఉండేటువంటి ఆందోళన, లోకములో ఉండేటువంటి ప్రాధాన్యతలు, లోకములో ఉండేటువంటి ఆలోచనలు మన సంఘంలో తీసుకొస్తూ ఉంటున్నాం. వాట్ డిఫరెన్స్ విల్ ఇట్ మేక్? మనం నిజంగా దేవుని ఆరాధిస్తున్నట్లయితే ఈ యొక్క సంఘము లోకములోకి వెళ్ళాలి కదా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యేసు ప్రభు నేర్పించింది ఏంటి తన యొక్క శిష్యులకి? మీరు లోకానికి వెళ్ళి సువార్త, వాళ్ళని నా శిష్యుల కింద మార్చమన్నాడు.
మనం ఏం చేస్తున్నామంటే మనమే లోకం యొక్క శిష్యుల కింద మారుతున్నాం. మన యొక్క ప్రాధాన్యతల్ని మనము మార్చుకోవాలి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనము, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు అగుటకు. అందరూ చెప్పండి, నిరీక్షణ గలవారు అవ్వాలి నేను. అంటే దాని అర్థం నిరీక్షణ కలిగి ఉండాలి నేను. హల్లెలూయా. ఓకే, విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆమేన్. I don't know what your worry is. I don't know what your సంక్షోభం is. కానీ దేవుడు అంటున్నాడు, ఆ యొక్క సంక్షోభం ఎందుకు వచ్చిందంటే, ఆ యొక్క విపత్తి ఎందుకు వచ్చిందంటే, మరలా మీ యొక్క ప్రాధాన్యతలను మీరు సరిచేసుకోవాలి. నిరీక్షణే మన యొక్క సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. నిరీక్షణ మన యొక్క సాక్షిగా ఉండాలి. ఏమంటే మీకు ఒక విషయం చెప్పనా, ఎప్పుడైతే విశ్వాసులు అలజడికి లేకపోతే విశ్వాసులు అలజడి వచ్చినప్పుడు, ఎప్పుడైతే విశ్వాసులు స్థిరంగా ఉంటారో అప్పుడు లోకము మనల్ని గమనిస్తుంది. అరే, ఎందుకు వీళ్ళంత సమాధానంగా ఉన్నారు? ఎందుకు ఈ కుటుంబంలో ఎప్పుడు గొడవలు రావు? ఎందుకు ఈ కుటుంబంలో ఎప్పుడు సమాధానం సంతోషంగా ఉంటారు? కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, అన్నా మీరు ఎప్పుడు చక్కగా స్మైలింగ్ ఫేస్ ఎందుకుంటారు అంటే, ఉంటాయి. ఇప్పుడు ఇందాక ఒక మనిషిని అక్కడి నుండి తీసి ఇక్కడ పెట్టాం కదా, అలాంటి పనులు కూడా చేయాలి, కానీ సమాధానంతో చేయాలి. ఆమేన్. ద పాయింట్ ఐమ్ ట్రైయింగ్ టు టీచ్ యూ ఇస్, మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో లోకం మనల్ని గమనిస్తుంది. అప్పుడు మనం లోకానికి సాక్షులై ఉంటాం. హల్లెలూయా. అదే నిజమైన సాక్ష్యము. మనం వెళ్ళి సువార్త ప్రకటించడం కాదు, వారు మనల్ని గమనిస్తారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే మనమే లోకస్తుల్లా ఉంటున్నాం. అప్పుడు అంటున్నారా, ఏముందయ్యా మీకు మాకు తేడా ఏముంది? మేము గుడికి వెళ్తాము, మీరు మందిరంకి వెళ్తారు. ఇంకొక ఆయన మాస్కి వెళ్తాడు, మీరు మందిరంకి వెళ్తారు అంటాడు. అంతే, తక్కిందంతా సేమ్ టు సేమ్. there should be a difference because of your faith. నీ యొక్క విశ్వాసం వలన ఆ యొక్క మార్పు ఏంటి? అందుకే ఈ ఉదయకాలమున నీవు దేని గురించి అయితే భయపడుతున్నావో ఆ యొక్క భయాన్ని ఈ ఉదయకాలమున ఇక్కడే విడిచిపెట్టాలని నేను ఆశిస్తున్నాను. నీవు దేనికైతే, ఉదాహరణ కొంతమంది ఈ యొక్క నియంత్రించే గుణం ఉంటుంది. దే వాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ఆ యొక్క నియంత్రించేటువంటి గుణం కానీ నీలో ఉన్నట్లయితే దాన్ని వదులుకోమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇఫ్ యు వాంట్ గాడ్ టు కంట్రోల్ యూ, యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ యువర్ కంట్రోల్. దేవుడు నిన్ను నియంత్రించాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నట్లయితే నువ్వు నీ యొక్క నియంత్రణను విడిచిపెట్టాలి. సమ్ పీపుల్ డోంట్ లైక్, ప్లాన్ నుంచి కొంచెం అటు వెళ్ళినా నచ్చదు, కొంచెం ఇటు వెళ్ళినా నచ్చదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అలాగే ఉండాలి. ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్ ద కంట్రోలింగ్ స్పిరిట్ కాంకరింగ్ యూ. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఎక్కడ లేనటువంటి ఆవేదన వస్తుంది నీకు, ఎక్కడ లేనటువంటి ఆవేశం వస్తుంది నీకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున ఐ వాంట్ యూ టు స్టార్ట్ ట్రస్టింగ్ గాడ్ అగైన్. మరలా దేవుణ్ణి నువ్వు విశ్వసించడం మొదలు పెట్టాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క ఒడిదొడుకుల్లో, ఆ యొక్క సంక్షోభాల్లో, ఆ యొక్క విపత్తులో, ఆ యొక్క అలజడిలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు తోడుగుంటానని వాగ్దానం చేస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఈ ఉదయకాలం? అందుకే ఐ వాంట్ పీపుల్ టు లెట్ గో ఆఫ్ దర్ కంట్రోల్, లెట్ గో ఆఫ్ దర్ ఫియర్. మీ యొక్క భయాన్ని విడిచిపెట్టండి. మీ యొక్క నియంత్రించుకునేటువంటి ఆ యొక్క గుణాన్ని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలమును ఎవరెవరైతే వారి యొక్క జీవితంలో అటువంటి సంక్షోభమును, అటువంటి ఆలోచనలతో ఉన్నారో, ఐ వాంట్ యూ టు ఫ్రీ ఆఫ్ యువర్ మైండ్, యువర్ సోల్. మీ యొక్క మనసు నుండి అటువంటి ఆలోచనల్ని మీరు తీసివేయాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను.
ఒకవేళ దేవా నా జీవితంలో నీవు పని చేయు అని చెప్పి నీవు దేవుని అడగడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, దేవా నీ యొక్క కార్యం నా జీవితంలో చెయ్యయ్యా, ఇక నేను కాదు నీవు, ఇందాక మనం పాడినట్లు నాలో నీవు నీలో నేను. అలా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇక భయము ఉండదు. ఒకవేళ భయపడుతున్నట్లయితే ఈరోజు ఈ ఉదయకాలమున ఐ వాంట్ యు టు గివ్ అప్ యువర్ ఫియర్. నీ యొక్క భయాన్ని ఈరోజు విడిచిపెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎలా విడిచిపెట్టగలం పాస్టర్ గారు? దేవుని కన్నా బెటర్ ఆప్షన్ ఏముంటుంది? దేవుని యొద్దకి విడిచిపెట్టు. దేవుని పాదాల చెంత ఆ యొక్క భయాన్ని పెట్టు. నీ యొక్క కంట్రోలింగ్ నేచర్ని దేవుని యొక్క పాదాల చెంత పెట్టు. కొంతమందికి వారికి మంచి తండ్రి లేకపోవడం వల్ల, ఎస్పెషల్లీ ఆల్ ది సిస్టర్స్, మంచి తండ్రి మీ జీవితంలో లేకపోవడం వలన అనేక భయాలు, అనేక అలజడి మీ యొక్క జీవితంలో ప్రవేశించి ఉంటుంది. ఏమవుతుందో తెలుసా? మంచి తండ్రి లేకపోవడం వల్ల ఏ పురుషుణ్ణి కూడా మీరు నమ్మడం చాలా కష్టమవుతుంది. ఏ పురుషుణ్ణి నమ్మరు, ఏ మనిషిని నమ్మరు. ఎందుకంటే యువర్ ఫాదర్ డిడ్ దాట్. టుడే ఐ వాంట్ యు రిలీజ్ దాట్ డౌటింగ్ నేచర్. ఆ యొక్క అవిశ్వాసంగా ఉండేటువంటి ఆ యొక్క గుణాన్ని ఈ ఉదయము ఈ మందిరంలో విడిచిపెట్టాలని నేను ప్రార్థిస్తున్నాను. అనేక మంది పురుషులు, యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ అ రాంగ్ ఫాదర్ ఫిగర్. మీరు ఇంకొక మూలం నుండి మీ యొక్క జీవిత విధానాన్ని నేర్చుకున్నారు. స్ట్రిక్ట్గా ఉండాలని, ప్రేమపూర్వకంగా ఉండకూడదని, లేకపోతే రకరకాలుగా. మేబీ సమ్ ఆఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ విచ్ ఐ డోంట్ ఈవెన్ నో. కానీ వాట్స్ అ బెటర్ ప్లేస్ ఫర్ యూ టు లీవ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ దాన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే అందరు లేచి నిలబడదాము. దేవా నీవు నాతో మాట్లాడి ఉన్నావయ్యా. ఈ ఉదయకాలం ప్రభువా, నా యొక్క భయాన్ని విడిచిపెడుతున్నానని నీవు ప్రార్థన చేయగలవా? నా యొక్క కంట్రోలింగ్ నేచర్ని, నియంత్రించేటువంటి ఆ యొక్క గుణాన్ని విడిచిపెడుతున్నానని చెప్పి నీవు ప్రార్థన చేయగలవా? దేవా నా ఉద్యోగం కాదు, నా రాబడి కాదు, నా సేవింగ్స్ కాదు, నీవయ్యా నాకు మూలము. దేవా నా యొక్క ప్రాధాన్యతల్ని నేను మరలా రీఅలైన్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. దేవా ఆ యొక్క ఐటీ ప్రొఫెషనల్ ఎలాగైతేనైనా తన యొక్క ప్రాధాన్యతను రీఅలైన్ చేసుకోగానే తన జీవితంలోకి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని తను చూశాడు. అట్టి రీతిగా నా యొక్క జీవితాన్ని కూడా, నా యొక్క ఆలోచనలు కూడా నేను రీఅలైన్ చేసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను ప్రభువా. ఆయన సన్నిధికి వద్దామా? ఈ ఉదయకాలంన నీ యొక్క ప్రార్థనని దేవుడు వింటున్నాడన్న సంగతి నేను మీకు మరలా రిమైండ్ చేస్తున్నాను. God hears your quiet prayers. God sees your tears. ఈ ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క హృదయ భారమును ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళమంటున్నాడు. నీ యొక్క హృదయంలో ఉండేటువంటి ప్రతి అలజడిని, ప్రతి సంక్షోభాన్ని, ప్రతి అనుమానాన్ని, ప్రతి అవిశ్వాసాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళమంటున్నాడు. దేవుడు ఆ యొక్క నిశ్శబ్దతలో పనిచేస్తాడు. ఆయన నిన్న ఉన్నాడు, ఆయన ఈరోజు కూడా నీతో ఉంటాడు. నీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్నాడు, ఉద్యోగం పోయినప్పుడు కూడా ఉంటాడు. ప్రమోషన్ వచ్చినప్పుడు ఉన్నాడు, ప్రమోషన్ రాకపోయినా ఉంటాడు. నిన్న ఉన్న దేవుడు ఈరోజు ఉంటాడు. ఆయన విశ్వసనీయుడు. He is a God who is faithful. ఈ ఉదయం ఆయన యొక్క పాదాల చెంత చేరి, దేవా నీ పాదాల చెంత చేరుతున్నాను, ఆయన నీ ఎదుగు వస్తున్నాను ప్రభువా అని నీవు చెప్పగలవా? దేవా నీ ఎదుగు వస్తున్నాను రాజా, దేవా నీవు నాతో మాట్లాడు ప్రభువా అని నీవు చెప్పగలవా? దేవా నీవు నాయన ప్రతిసారి నాతో ఉన్నావు ప్రభువా, ఈరోజు ప్రభువా మరలా తిరిగి నేను నీ యొద్దకు వస్తున్నానని చెప్పి నీవు చెప్పగలవా? గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు.
ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఈ ఉదయకాలమున దేవా, నీవే నా యొక్క ఆశ్రయ దుర్గముగా మార్చుకుంటున్నాను. దేవా, నీవే నా యొక్క ఆశ్రయ దుర్గమయ్యా. నా యొక్క కోట నీవై ఉన్నావు, నా యొక్క కొండ నీవై ఉన్నావు. దేవా, ఇప్పుడు వరకు ప్రభువా నా యొక్క ఉద్యోగం నాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది అనుకున్నాను, కానీ ప్రభువా నా యొక్క మూలము నీవై ఉన్నావు ప్రభువా. నా యొక్క ఆశ్రయము నీవై ఉన్నావని సంఘటన ప్రభువా నేను ఇప్పుడు వరకు తెలుసుకోలేకపోయాను. దేవా, మరలా తిరిగి నాకు గుర్తు చేసినందుకు వందనాలు ప్రభువా. నా యొక్క ప్రాధాన్యతలు ప్రభువా నేను మరలా తిరిగి మార్చుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు ప్రభువా. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా నీ సన్నిధికి చేరుతున్నాను నైనా. దేవా, ఇక నిశ్శబ్దంలోనైనా దేవా, ఇక కించపరచబడినప్పుడు, ఆ యొక్క హేళన చేయబడినప్పుడు ప్రభువా, ఈ లోకము నాతో లేదు, ఉద్యోగం నాతో లేదు, ఆ యొక్క పరిస్థితులు నాతో లేవు ప్రభువా, కానీ నీవు నాకు తోడుగా ఉన్నావు. దేవా, నీ యొక్క హస్తము నాకు తోడుగా ఉంది. దేవా, దానియేలుకు ప్రభువా యొక్క సింహపు బోనులో ఎలాగైతే తోడుగా ఉన్నావో, షడ్రకు మేషకు అబేద్నెగోకునైనా ఆ యొక్క అగ్నిగుండంలో ఎలాగైతే తోడుగా ఉన్నావో, దేవా నీవు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. దేవా, ప్రతికూల పరిస్థితుల్లో నీవు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. నా యొక్క వ్యాధుల్లో నీవు తోడుగా ఉన్నావు, నా యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో నీవు తోడుగా ఉన్నావు. దేవా, నా యొక్క ప్రతికూల పరిస్థితుల్లో నీవు నాకు తోడుగా ఉన్నావు రాజా. నీవు కాక ఇంకెవరయ్యా నాకు ఆశ్రయ దుర్గము. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము, అవును ప్రభువా, నా యేసయ్యా నేడు నా తోడు. అవును రాజా, గడిచిన కాలము నాతో, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎగసిపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. దేవుడు ఉదయకాలం అడుగుతున్నాడు, నువ్వు దేనిపైన ఆనుకుంటున్నావు? నువ్వు దేనిపైన ఆనుకుంటున్నావు? నీ ఉద్యోగం పైన ఆనుకుంటున్నావా? నీ యొక్క సేవింగ్స్ పైన ఆనుకుంటున్నావా? దేనిపైన నువ్వు ఆనుకుంటున్నావు? దేవుని పైన కానీ మనం అనుకున్నట్లయితే
దానికన్నా శ్రేష్టమైనది ఇంకోటి ఉండదు. ఎందుకంటే దాగు చోటు ఆయనే, ఆశ్రయ దుర్గము ఆయనే. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే ఇలా ఉంటుంది: ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైన మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. పవర్ఫుల్ వర్డ్. ఈ నిరీక్షణ నిశ్చలమును. ఏ నిరీక్షణ? దేవునిలో మనం కలిగి ఉండే నిరీక్షణ. దేవునిలో మనం కలిగి ఉండే నిరీక్షణ అది మనకి నిశ్చలమునిస్తుందంట, స్థిరమునిస్తుందంట. మన ఆత్మకు లంగరు వలె నుండి, లంగర్ అంటే ఏంటో తెలుసండి? షిప్స్కి వేస్తారు లంగర్, యాంకర్. ఆ షిప్స్కి ఈ యొక్క లంగర్ వేస్తారు. ఎందుకు వేస్తారంటే కదలకుండా ఉండడానికి. పార్కింగ్ అన్నమాట అది. ఒడ్డుకి చేరిన తర్వాత మరలా అటు ఇటు వెళ్లకుండా లంగర్ని దింపుతారు కిందకి, సముద్ర గర్భంకి వెళ్ళి అక్కడ ఉంటుంది, లోతుగా ఉంటుంది ఆ యొక్క లంగర్, బయటకు కనబడదు. ఆ లంగరు ఎప్పుడైతే దించుతామో అప్పుడు ఆ యొక్క బోటు స్థిరంగా ఉంటుంది. ఈరోజు నీ లంగరు దేవుడై ఉన్నాడా, లేకపోతే లోకమై ఉందా? లోకం పైన కానీ నువ్వు ఆ యొక్క లంగాన్ని దించినట్లయితే లోకం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కానీ అదే లంగర్ని నీవు దేవుని యందు పెట్టినట్లయితే స్థిరంగా ఉంటుంది. ఈరోజు నీ యొక్క లంగరు ఎక్కడ దించావు? నీ యొక్క నిరీక్షణ స్థిరంగా ఉండాలంటే నీ యొక్క లంగరును దేవుని యొక్క సన్నిధిలో దించి ఉండాలి. హల్లెలూయా. నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, గడచిన కాలం నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. దేవ, ఉదయం ప్రభువా, నీ పైన మేము ఆధారపడడానికి భయాన్ని కాదు నైనా, విశ్వాసాన్ని మేము ఎన్నుకుంటున్నాము. దేవా, ఆందోళన దాటి వచ్చేటువంటి నిరీక్షణ నీవు మాకు కల్పిస్తావని మేము నమ్ముతున్నామయ్యా. దేవా, చీకటి కన్నా నమ్మకాన్ని మేము ఎంచుకుంటున్నాము. అస్థిరత్వం కన్నా స్థిరత్వాన్ని మేము ఎంచుకుంటున్నాము. యేసయ్యా, నీవు మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలయ్యా. స్థిరంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఏ రోజు కావలసిన ఆహారము ఆ రోజుకు మాకు అనుగ్రహిస్తే మాకు చాలు ప్రభువా. దాన్ని బట్టి నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. దేవా, ఏదో ఆశలతో, ఏదో పరుగులతో దేవా యొక్క లోకం పరిగెడతా ఉంటుంది. ఎక్కడికి పరిగెడుతుందో తెలియదు నైనా. కానీ మా యొక్క లంగరు నీ సన్నిధిలోనే, నీలోనే మేము స్థాపిస్తున్నాము. ఈ స్థిరమైన దేవుడువు నీవయ్యా, బలమైన దేవుడువు నీవయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును ఇక్కడ చేరిన మనకును, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.